DNA reports. 150 grams of, 150 mg of spermatozoa or the semen was found on the in the private parts of the victim. 150 mg. It is highly impossible for a single person to produce 150 mg. True. సరే, అది కూడా పక్కన పెడదాం. యాజ్ అ I'll ask a common sensical question. స్పెర్మటోజోవాని పక్కన పెట్టేద్దాం. అంత సెక్షువల్ యాక్టివిటీ జరుగుతుంది, సెక్షువల్ వైలెన్స్ జరుగుతుంది, ఒకళ్ళ ఇద్దరా మనకు తెలియదు, 10 మంది ఎంతమంది అన్నా ఉండనివ్వండి. అంత యాక్ట్ జరుగుతున్నప్పుడు స్వెట్టో, టీయర్సో, లేకపోతే సలైవానో ఏదో ఒకటి కనిపించాలి కదా. పాయింటే కదా, వెరీ లాజికల్. కొన్ని సలైవా కనిపించాలి, స్వెట్ కనిపించాలి, టీయర్స్ కనిపించాలి. దాని గురించి దర్ ఇస్ నో విస్పర్ ఇన్ ది పోస్ట్మార్టం రిపోర్ట్స్ అంటున్నారు. సో ఏమైంది? సో సలైవా కానివ్వండి, స్వెట్ కానివ్వండి, లేదా వేరే ఇతరత్ర ఏవి కూడా కనిపించలేదంటే అది నిక్రోఫీలియా అని ఒక డౌట్ వస్తుంది. సో వాట్ ఈస్ అ నిక్రోఫీలియా? నిక్రోఫీలియా అంటే ఒక మనిషి చనిపోయాక మిగతా జరిగింది సెక్షువల్ యాక్టివిటీ చేయడమా అదా అనేటటువంటి ఒక అనుమానం కూడా ఒక ప్రూడెంట్ వ్యక్తికి కలగచ్చు. సో తల్లిదండ్రి చెప్పేదేమో బోన్స్ ఫ్రాక్చర్ అయ్యాయని, కానీ పోస్ట్మార్టం అటాప్సీ రిపోర్ట్లోనే ఎక్కడా కూడా బోన్స్ ఫ్రాక్చర్ అవ్వలేదు అని ఉంది. తల్లి ఏమంటున్నారు, నా కూతురు దేహము ఇలా కాలు ఇలాగ అయిపోయి ఉంది, కళ్ళ పైన ఇలా రక్తాలనే అని చెప్పారు. వారి వేదన వారు చెప్పారు. సో వారు చూశారు, ఐ విట్నెస్ చూశారు వారు. పెల్విస్ బోన్ అన్నది స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ ది ఎంటైర్ బాడీ. సో పెల్విస్ బోన్ విరగ్గొట్టేశారు అని అంటే, ఒకవేళ నిజంగానే తల్లి అన్నది నిజమైతే, లేదా ఇతరత్ర బాడీ బోన్స్ విరిగాయి, పోనీ మనం అనుకున్న థ్రాట్లింగ్ స్ట్రాంగులేషన్ చేశారు అని, అలా చేయాలన్నా కూడా ఒక కైరోప్రాక్టిషనర్ లాంటోడైతేనే చేయగలుగుతాడు. అవును. ఒక్క వ్యక్తి వచ్చేసి అంత భయంకరంగా అంత దారుణంగా చేయలేడు. ఎందుకంటే 100% ఆ పువర్ సోల్ ఎంత రెసిస్ట్ చేసి ఉండొచ్చు, అరిసి ఉండొచ్చు, కొట్టుండొచ్చు, ఏదన్నా జరిగి ఉండొచ్చు. ఒక్క వ్యక్తి అయితే ఇవన్నీ చేయలేడు. సో అసలు ఇది రేపా, ఒక మర్డరా, మర్డర్కి రేప్ కలర్ ఇచ్చారా ఏంటి అన్నది మనకు తెలియట్లేదు ఇక్కడ. అసలు ఇది అన్ని పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉన్నాయి, గట్టిగా చెప్పాలంటే టోటలీ క్వశ్చన్ మార్క్స్. అబ్సల్యూట్లీ. సో ఇంకొక లాస్ట్ విషయం ఈ ఫోరెన్సిక్లో ఏంటంటే, ఇంటర్డ్ అనేటటువంటి ఒక విషయం ఉంటుంది. ఏంటి అని అంటే, ఒకసారి ఇంక్వెస్ట్ కానివ్వండి ఇవన్నీ అయిపోయాక మ్యాజిస్ట్రేట్ కానివ్వండి ఎవరికైనా కూడా డౌట్ ఉంటే ఆ బాడీని దహనం చేయడానికి వీలు లేకుండా బరీ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ క్రిమేషన్ దే కెన్ బరీ ది బాడీ. కానీ ఇక్కడ క్రిమేషన్ కూడా చేసేసారు. నోబడీ స్టాప్డ్ ఇట్. ఎందుకంటే లాలో ఒక ఫెసిలిటీ క్రిమేషన్ అయిపోయింది ఇమ్మీడియట్లీ, విత్ ఇన్ 3 hours అయిపోయింది క్రిమేషన్. 3 hours అయిపోయింది. సో లాలో ఒక ఫెసిలిటీ ఏముందంటే, ఇంకా కేసు నడుస్తుంది కదా, ఇంకా బాడీ ఉంచారేమో అనుకుంటా. లేదు. లాలో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే, బాడీని ఒకవేళ డౌట్ ఉంటే మళ్ళీ దే కెన్ రిమూవ్ ది బాడీ ఫ్రమ్ ది గ్రౌండ్ అండ్ దే కెన్ డూ ది ఇన్వెస్టిగేషన్. ఒకవేళ ఏమన్నా డౌట్స్ కానీ ఎవిడెన్సెస్ కానీ ప్రొక్యూర్ చేయాలి అని ఉంటే. ఇక్కడ క్రిమేషన్ కూడా జరిగిపోయింది. క్రిమేషన్ అయితే ఇంకేముంటుంది, ఇంకా ఎవిడెన్స్ ఆల్ డన్, మేజర్ ఎవిడెన్స్ ఇస్ డిస్ట్రాయిడ్ అనే కదా. సో అంత పెద్ద ఎవిడెన్స్ మిస్ అయింది అని అంటే, హౌ కెన్ ది సిబిఐ కూడా ఇప్పుడు చూడాలి మరి సిబిఐ ఎలా దీన్ని తీసుకుంటారు. అంటే వాళ్ళు ఎంత మేధావులు అయి ఉంటారో ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు దీనిని వాళ్ళు ఒక లాజికల్ ఎండ్కి తీసుకొస్తున్నారు అని అంటే, ఇమాజిన్ దేర్ బ్రెయిన్, ఇమాజిన్ దేర్ ఇంటెలెక్చువాలిటీ. వాళ్ళు ఎలా తీస్తుండొచ్చు ఇప్పుడు, ఎంతమంది ఉన్నారు ఏంటి అని కనిపెడతారు. కరెక్ట్. సో ఏ యంత్రాంగాన్ని, ఏ ఇన్స్టిట్యూషన్ని మనము జస్ట్ అలా దూషించలేము, తీసి పడేయలేము. ఒక సిస్టమ్ ఉంది అని అంటే దాని వెనక చాలా ఉంటుంది. లే పీపుల్ కెన్ స్పీక్ ఎనీథింగ్. అవును, అంటే మీరు షుడెంట్ బి లైక్ లే పీపుల్. మీరు ఇప్పుడు లా చదివిన వ్యక్తిగా జ్యుడిషియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చట్టం నుంచి మీరు ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, నేను సొసైటీలో ఉన్న క్వశ్చన్స్ని మీ వరకు తీసుకురావడం నా బాధ్యత. అది ప్యూర్లీ నా క్వశ్చన్ కాదు, జనాలు ఏమనుకుంటున్నారు, సొసైటీ ది మాస్ మీరు అడుగుతున్నారు. అది నేను అదే చెప్తున్నా, ప్రజలు ఇవన్నీ తెలుసుకొని అప్పుడు ఏది కరెక్ట్ అన్న ఒక కన్క్లూజన్కి వస్తే దట్ ఈస్ అప్రిషియేటెడ్. కరెక్ట్, దట్ ఈస్ అప్రిషియేటెడ్. లోపాలు లేవని అనట్లేదు, ప్రతి దగ్గర లోపాలు ఉన్నాయి.
ప్రతి చోట్ల లోపాలు ఉన్నాయి. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, నో ఇన్స్టిట్యూషన్ ఇస్ పర్ఫెక్ట్. సో లోపాలు ఉన్నాయి, కానీ మనం ఎంతవరకు అవేర్గా ఉన్నాం, మనకు ఎంతవరకు అవగాహన ఉంది, మనకే ఇలా జరిగితే పోనీ మన సాటి మనిషికి పక్కింట్లో ఎదురింట్లోనో ఎక్కడో ఎవరికో జరిగితే మనం ఎంతవరకు కాపాడగలం వాళ్ళని అనేటటువంటి తెలిస్తే చాలు. ఇప్పుడు ఎక్కడో ఎందుకు హైదరాబాద్ ఒక స్కూల్లో సెకండ్ థర్డ్ క్లాస్ లోపల చదివే 2 అమ్మాయిల్ని వాళ్ళు స్కూల్కి పంపిస్తే ప్రిన్సిపల్ డ్రైవర్ సిస్టర్స్ ఇద్దరిని కూడా అబ్యూస్ చేశాడు. అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు. ఆ పేరెంట్స్ బాధ అదే. ఎందుకు వచ్చి ఉంటాడు బెయిల్? సెక్షన్స్ సరిగ్గా అందులో మెన్షన్ చేయకపోతే జనాలకు తెలియదు కదా, జనాలకు తెలియదు. అదే కదా మన బాధ. అవేర్నెస్ లేదు, అవేర్నెస్ లేదు. అడ్వకేట్స్ ఏమనుకోదు, అడ్వకేట్స్ ఎడ్యుకేట్ చేయరు వాళ్ళని. చేసే వాళ్ళన్నా వింటున్నారా? ఇప్పుడు నేను ఇంత చెప్పాను, అవును, ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తాయో హూ నోస్. అవును, అది కూడా పెద్ద ప్రాబ్లమే. వి డోంట్ నో. అవును, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ అందరికీ ఉండొచ్చు, కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. కరెక్ట్, అంతే కదా. ఉట్టిగా ఎవరు ఇప్పుడు ఐమ్ గివింగ్ మై టైమ్, ఐమ్ గివింగ్ మై ఎనర్జీ, ఎక్కడి నుంచో నేను ఇక్కడ దాకా వచ్చి ఒక 10 మందికి ఒక అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తున్నానంటే, రేపు నాకే అట్లాంటి పరిస్థితి వచ్చినా కూడా నాకు తెలియకపోతే నేను ఏం చేయగలుగుతాను నా గురించి? నేను అడ్వకేట్ కాబట్టి నాకు తెలుసు. అవును, నాకు తెలియకపోతే అవును, ఇంకొక అక్కకో, ఒక చెల్లికో, ఒక అమ్మకో, ఒక అన్నకో, ఎవరికో పితృ సమానులో మాతృ సమానులో ఎవరో ఒకరికి ఎక్కడో నష్టం జరుగుతుంది కదా. ఒక్కళ్ళని కాపాడినట్టే కదా. నిజం, ఒక్క జీవితం మారినట్టే. కానీ ఈ సందర్భంగా సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ ఒకటి చెప్పాలి. ప్రతి నిమిషం అందరూ అలర్ట్గా ఉండండి, అప్రమత్తంగా ఉండకండి, మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోండి, అజాగ్రత్తగా ఉండొద్దు. ఖచ్చితంగా ఏం అడుగు వేస్తే ఎలాంటి ఆపదలో ఉంటామని 1కి 2 సార్లు ఎంచి కీడెంచి మేలెంచండి. అలర్ట్ ఉండాలంటే అంతే అంతే. మనం ఎంత ప్రాపర్గా ఉన్నా చేయాలనుకున్నది చేసేవాళ్ళు చేస్తే మనం ఏం చేయలేము. అవును. సో ఐ కన్క్లూడ్. ఇందులో ఏంటంటే లాస్ట్ మనకి సెక్షన్స్ మనకి మనం మాట్లాడుకున్నాం, కొత్త క్రిమినల్ లాస్ ఫోర్స్లోకి వచ్చాయి, ఎన్ఫోర్స్ అయ్యాయి. సో కొత్త క్రిమినల్ లాస్ ప్రకారం సెక్షన్ 194, సెక్షన్ 194 మనకి పోలీస్ టు ఎంక్వైర్ అండ్ రిపోర్ట్ అ సూసైడ్ గురించి డిస్కస్ చేస్తుంది. సో ఒక సూసైడ్ అయినప్పుడు ఎలా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, దాన్ని ఎలా, ఆ ప్రొసీజర్ మొత్తం, ఆ డీటెయిల్స్ అంతా పోలీస్కి ఒక పవర్ వస్తుంది అన్నట్టు. వెళ్ళి ఆ ప్లేస్లో సీన్ ఆఫ్ అఫెన్స్ కానివ్వండి, లేదా యాక్ట్ జరిగిన దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంక్వెస్ట్ చేయడానికి మ్యాజిస్ట్రేట్తోని, అటువంటి పవర్స్ అన్నీ కూడా మనకి ఈ సెక్షన్ ద్వారా వస్తుంది. ఇక్కడే ఈ చాప్టర్లోనే మనకి ఎఫ్ఐఆర్ గురించి కూడా డిస్కస్, ముందు మనకు వేరే సెక్షన్స్ ఉండేవి ఎఫ్ఐఆర్. సో ది సెక్షన్స్ ఆర్ చేంజ్డ్, ఇంకా దట్స్ అన్ ఎంటైర్ డిఫరెంట్ సినారియో. సో సెక్షన్ 196 ఏమో ఇంక్వెస్ట్ ఆఫ్ అ మ్యాజిస్ట్రేట్. పోలీసే కాదు, మ్యాజిస్ట్రేట్ కూడా వెళ్ళి ఇంక్వెస్ట్ చేసేటటువంటి దాని గురించి డిస్కస్ చేస్తుంది అన్నట్టు. సో సెక్షన్ 184 వచ్చి మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ అ రేప్ విక్టిమ్. రైట్. సో ఎగ్జామినేషన్ ఎలా చేస్తారు, ఇటువంటివన్నీ కూడా మనకి ప్రొసీజర్లోని కనిపిస్తుంటుంది. భారతీయ నాగరిక సురక్షా సంహిత, నాట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వెళ్ళిపోయింది, భారతీయ నాగరిక సురక్షా సంహితలో మనకు డిస్కస్ చేయడం జరుగుతుంది అన్నట్టు. 174 సెక్షన్లోని ఎప్పుడు ఒక పోలీసు కాగ్నిజబుల్ కేసెస్లోని ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయొచ్చు. 173 అంటే వెన్ అ పోలీస్ కెన్ హ్యావ్ పవర్ టు ఇన్వెస్టిగేట్ ఆర్ టు రాదర్ టేక్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ అనే దాని గురించి మాట్లాడుతుంది. సో ఇన్ని చెప్తుంది, ఇన్ని లా అంతా ప్రిస్క్రైబ్ చేస్తుంటే ఎక్కడ కూడా పోలీస్ ఆఫీషియల్స్ ఎందుకు ఎఫ్ఐఆర్ లాగా దీన్ని ఒక అన్యాచురల్ డెత్లోనే ఉంచారు, కానీ ఎఫ్ఐఆర్ లాగా ఎందుకు దాన్ని పిక్చరైజ్ చేయలేదు. ఎందుకంటే కేసు స్ట్రాంగ్ అయితే వెనకాతలు ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాబట్టి. అది